తెలంగాణలో అతిపెద్ద జాతరైన మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ జాతరను చూసేందుకు వచ్చే భక్తులు కావచ్చు, మొక్కులు సమర్పించే వారి కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌పోర్ట్‌ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ఇటు ఆర్టీసీకి సంబంధించి భారీ ఏర్పాట్లనైతే చేసింది. ప్రజెంట్ మనము మేడారంలో ఉన్నాము. మేడారం ప్రధాన గద్దెలు ఏవైతే ఉంటాయో సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు వెళ్లేందుకు ఇటు ఆర్టీసీ ప్రధాన ఏర్పాట్లయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి మనకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి జిల్లాల నుంచి ఈ మేడారంకి వచ్చే భక్తుల కోసం దాదాపు 4000 బస్సులను అయితే ఆపరేట్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి ఈ మేడారం ప్రాంగణానికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి భక్తులు గద్దెల వరకు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ఆ దర్శనం అనంతరం కూడా మళ్ళీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ఈ క్యూ లైన్లలో మనకు టికెట్లు తీసుకొని బస్సుల వరకు కూడా వెళ్లేందుకు ఈ ప్రధాన ఏర్పాట్లు మనం చూడొచ్చు. దాదాపు 36 క్యూ లైన్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రధాన మనకు సమ్మక్క సారలమ్మ గద్దె ప్రాంగణానికి కిలోమీటర్ దూరంలోనే ఈ ప్రాంగణం అంతా కూడా ఏర్పాటు చేశారు. చెక్కలతో మొత్తం కూడా ఈ క్యూ లైన్లు పకడ్బందీగా కనిపిస్తున్నాయి. దాదాపు 4 రోజుల పాటు ఎంతో వైభవంగా ఈ వనదేవతల మహా జాతర జరగబోతోంది. అయితే ఈ 4 రోజుల ముందు నుంచే భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ముఖ్యంగా ప్రధానంగా ఇటు ఆర్టీసీకి సంబంధించిన బస్సులు గద్దెల వరకు కూడా ప్రయాణికులను కావచ్చు, ఇటు భక్తులను తీసుకొస్తారు కాబట్టి వాళ్ళకు ఆర్టీసీ సేవలను విస్తృతంగా అందించేందుకు ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే దర్శనం అనంతరం ఆర్టీసీ బస్సు ఎక్కాలనుకుంటారో ఈ 36 క్యూ లైన్లను ఆయా జిల్లాలకు సంబంధించిన బస్సులను కనెక్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఎవరైతే క్యూ లైన్లో నించున్న వారికి ఎండ తగలకుండా ఉండేందుకు నీడ కోసం కూడా ఇట్లా మనకు షెడ్స్ మాదిరి కూడా చెక్కలతోటి ఏర్పాట్లు మనం చూడొచ్చు. మొత్తం కూడా 2 ఏళ్లకు ఒకసారి జరిగే మహా జాతరను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లాంటి వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా తరలి వస్తారు. దాంతోపాటు తెలంగాణలోని వివిధ జిల్లాలు మనకు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ లాంటి ప్రధాన ఉమ్మడి జిల్లాల నుంచి ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అక్కడి నుంచి దాదాపు 51 పాయింట్లను ఏర్పాటు చేసి బస్సులను ఆపరేట్ చేస్తున్నారు. గత ఏడాది దాదాపు 3400 ఆర్టీసీ స్పెషల్ బస్సులను మేడారం జాతర సమయంలో నడిపారు. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ కూడా ఎక్కువగా మహిళలు వినియోగించుకుంటున్న నేపథ్యంలో దాదాపు 4000 స్పెషల్ మేడారం బస్సులను ఆపరేట్ చేస్తున్నారు. మనకు జాతర జరిగే 28, 29, 30, 31 ఈ 4 రోజుల పాటు కూడా ఈ స్పెషల్ బస్సులకు భారీగా డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మహా జాతరకు పర్సనల్ వాహనాల ద్వారా కూడా వస్తుంటారు. ఎవరైతే మొక్కులు చెల్లించుకొని ఒక్క రోజులో దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటారో వాళ్ళ కోసం ఆర్టీసీ బస్సులు 24/7 అందుబాటులో ఉండనున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం భారీగా చేస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ 4000 బస్సులను ఇటు దాదాపు 50 ఎకరాల్లో ఇక్కడ పార్కింగ్ సదుపాయం కావచ్చు, క్యూ లైన్లు, బస్సులను ఎక్కడానికి దిగేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 50 ఎకరాల్లో ఈ మొత్తం కూడా పార్కింగ్ సదుపాయం, దాంతోపాటు భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా క్రమ పద్ధతిలో క్యూ లైన్లకు ఆయా బస్సులను కనెక్ట్ చేసేలాగా ఇటు మొత్తం కూడా దాదాపు 36 లైన్లలో భక్తులు నిల్చొని వేచి చూసేందుకు ఏర్పాట్లు కనిపిస్తాయి. మేడారం మహా జాతర కోసం ఆర్టీసీ ఏర్పాట్లు చూడొచ్చు. ముఖ్యంగా మనకు ఏదైతే ప్రధాన గద్దెల ప్రాంగణానికి కిలోమీటర్ దూరంలో ఈ ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 1,00,000 చదరపు అడుగుల్లో ఇక్కడ మొత్తం కూడా ఏర్పాట్లు మనం చూడొచ్చు. భారీగా ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి దాదాపు 4000 బస్సులు, 50,000 ట్రిప్పులను నడిపేందుకు భారీగా ఏర్పాట్లు ఉండడంతో ఇక్కడ ముఖ్యంగా బస్సులను పార్కింగ్ చేసి దాంతోపాటు ఇటు భక్తులు ఎవరైతే వస్తుంటారో వాళ్ళ డిమాండ్కు తగ్గట్టుగా బస్సులను ఆపరేట్ చేసేందుకు ఇది బస్సులను ఆపి ఉంచే స్థలము. ఇది కంప్లీట్గా ఎవరు భక్తులు కూడా ఇక్కడికి రాకుండా ఓన్లీ బస్సులను ఆపి ఇటు సిబ్బంది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ కూడా ఈ క్యూ లైన్లో ఉన్న భక్తుల రష్ని తగ్గట్టు బస్సులను ఆపరేట్ చేసేందుకైతే ఈ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ షెడ్లు ఎన్ని రోజులు వేశారో అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఈ షెడ్లు నిర్మించిన నిర్వాహకులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఈ మహాజాతర టైంలో 2 ఏళ్ళకు ఒకసారి ఇక్కడ తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తారు కదా, ఇది వేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేశారు? మేడం, ఇది దాదాపుగా మేము 36 క్యూ లైన్లు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది తయారు చేసినాము. ఇందులో హాఫ్ పోర్షన్ అనేది అలైటింగ్ ఉంటుంది, హాఫ్ పోర్షన్ అనేది బోర్డింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ బోర్డింగ్ పాయింట్లో దాదాపుగా మాకు 36 లైన్లు వస్తాయి. 36 లైన్లలో ప్రతి లైన్కు ఒక్కొక్క
బూత్ పేరు పెడతాము. ఆ బూత్కు డెస్టినేషన్ బోర్డు ఇస్తాము. ఉదాహరణకు ములుగు, జంగాలపల్లి, పసరా, హనంకొండ, వరంగల్, నర్సంపేట అనేది వివిధ దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు సౌకర్యార్థము ఈ లైన్లు నిర్మిస్తాము. దాదాపుగా ఇవి 9 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. టోటల్గా ఈ టోటల్ లెంత్, ఈ క్యూ లైన్ లెంత్ అనేది దాదాపుగా 9 కిలోమీటర్ల వరకు ఉంటుంది. స్టార్టింగ్ 15 మీటర్లతోటి ప్రారంభమై 450 మీటర్ల లెంత్ తోటి ముగుస్తుంది. ఇది మాకు పని చేయడానికి ఇది సుమారుగా 2 నెలలు పట్టింది మేడం. ఇది డైలీ ఒక 40 మెంబర్స్ ఎర్త్ వర్క్ చేయడంలో పనిచేశారు. ఈ లైటింగ్ సిబ్బంది వేరే ఉంటుంది, ఆ వర్క్ వేరే ఉంటుంది. ఈ క్యూ లైన్లు మాత్రం చేయడానికి మాత్రం మాకు దాదాపుగా నెల 15 రోజులు పట్టింది మేడం. ఇది ఒక్కొక్క మీటర్ టు మీటర్, సెంటర్ టు సెంటర్ ఉంటుంది. దీనికి పటిష్టంగా 2 ఫీట్ల లోతున పోతుంది. ఈ కందకం అని చేసి కర్ర అందులో 2 ఫీట్ల లోతు పెడతాం, పైన 4 ఫీట్ల పైకి పెడతాం. దానికి 3 లైన్ల బొంగులు ఇస్తాం. ఎందుకంటే పబ్లిక్కు సునాయాసంగా వెళ్ళిపోవటానికి 1 మీటర్ డిస్టెన్స్ ఇస్తాం వాళ్ళకు. దీని ద్వారా వెళ్ళి వాళ్ళు నిమ్మలంగా పోయి బస్సులు ఎక్కుతారు మేడం. ఇది అంటే ఈ తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు కదా, ఈ బూత్ లైన్లు ఎన్ని ఉండొచ్చండి ఇక్కడ? 36 బూతులు ఉంటాయి మేడం. ఇందులో మినిమం బూత్ 15 మీటర్లతోటి ఉంటుంది. రెండో బూత్ 11 మీటర్లకు ఒక్కొక్క బూత్ పొడిగించుకుంటూ పోతాం. టికెట్లు కాదు మేడం, ఇక్కడ టికెట్ పాయింట్ అనేది అలైటింగ్, అక్కడ మన బోర్డింగ్ పాయింట్ ఓన్లీ. ఇది ఇక్కడి నుంచి వెళ్ళి ప్రయాణికులకు తీసుకుని వెళ్ళి తాడవాయిలో ఇచ్చేస్తాం మేడం, అక్కడ ఇచ్చేస్తారు. ఎన్ని బస్సులను ఆపరేట్ చేయబోతున్నారు సార్? మేము దాదాపు 4000 బస్సులను ఇప్పుడు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగిందమ్మా. లాస్ట్ ఇయర్ 3500 బస్సులు నడపడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారము ఒక 20% పెంచి ఇప్పుడు 4000 బస్సులను ఆపరేట్ చేస్తూ ఉన్నాము. ఈ 4000 బస్సులు తిప్పడానికి దాదాపు 10,500 మంది సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఒక డ్రైవర్లు 7,000 మంది ఉంటారు, కండక్టర్లు ఒక 2,000 మంది ఉంటారు, మిగతా సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రయాణికులకు సేవ చేయడానికి ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు దాదాపు 50 ఎకరాలలో ఈ క్యూ లైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క క్యూ లైన్ ఒక్కొక్క డెస్టినేషన్కి ఉంటుందండి. ఇక్కడ నుంచి ప్యాసింజర్ వెళ్ళి కరీంనగర్ వెళ్ళాలనుకుంటే కరీంనగర్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి మనకి వెళ్తే అక్కడ వరంగల్ కావాలంటే వరంగల్ బస్ అక్కడ రెడీగా ఉంటుంది. సో ఇదన్నీ కూడా సిస్టమేటిక్గా ఉంటుంది. ఇక్కడ సైనేజ్ బోర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా ప్రయాణికులకు సమాచారం ఇవ్వడానికి ఇప్పుడు 24/7 ఇక్కడ సమాచార కేంద్రాలు ఉంటాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి సమాచారం పరంగా. ఎందుకు సార్, అంటే ఇది పికప్ పాయింటా లేదంటే డ్రాపింగ్ పాయింటా? ఈ బస్ స్టాండ్లో ముఖ్యంగా సేవలు ఎట్లాంటివి వినియోగించుకునే అవకాశం ఉంటుంది? ఇక్కడ పికప్, ఇది అంతా పికప్ పాయింట్. మనం ఉన్న ప్రాంగణం అంతా కూడా పికప్ పాయింట్. అంటే మనకు ప్యాసింజర్స్ దర్శనం అనంతరం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. అక్కడ అలైటింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి దూరం లోపు అవతల. అక్కడ ఏంటంటే ప్యాసింజర్స్ అక్కడ బస్సులు ఆగితే అక్కడ దిగేసి వాళ్ళందరూ కూడా ఆ దారిలో అట్లా వెళ్ళి జంపన్న వాక్ అని లేకపోతే టెంపుల్ కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ దర్శనం అనంతరం వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ వెయిట్ చేయడానికి మనకు కొద్దిగా వెయిటింగ్ హాల్ ఉంది. దాంతోపాటు ఇక్కడ ఇమీడియట్గా మనకు క్యూ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు వెళ్తే అక్కడ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఎగ్జిట్లో బస్సు రెడీగా ఉంటుంది వాళ్ళ కొరకు. ఇవేంటంటే మన ప్యాసింజర్స్ కొద్దిగా ఎండ తగలకుండా, లేకపోతే వర్షం మీద పడదు బట్ ఎండ తగలకుండా ఉండడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యనే ఖాళీ వదిలినాం, అదంతా కూడా కొద్దిగా వెంటిలేషన్ కొరకు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఏంటంటే దాదాపు 9 కిలోమీటర్స్ ఉంటుందండి. మొత్తం అన్ని క్యూ లైన్స్ ఒక దగ్గర కలిపితే 9 కిలోమీటర్స్ ఉంటుంది. ఎట్ ఏ టైం 20,000 మంది ప్యాసింజర్స్ ఈ క్యూ లైన్లో ఉండొచ్చు అనమాట. సో విస్తృతంగా ఏర్పాట్లు మేము చేస్తూ ఉన్నామండి. సార్, అంటే గత సంవత్సరం ఎంతమంది భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు? ఈ సంవత్సరం మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? గత సంవత్సరం మాకు 16,84,000 మంది మన ఇక్కడ ఈ ఆర్టీసీ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారని జాతరలో. ఇప్పుడు 20 లక్షల పైచీలకు వస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే టెంపుల్ కూడా ప్రభుత్వం చాలా ప్రశాంతంగా చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేయడం జరిగింది. ప్రచారం కూడా ఆ విధంగా జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మేడారం అంటే ఒక 2 నెలల ముందు నుంచి జనాలు బాగా వచ్చేవాళ్ళు. ఇక్కడ నిర్మాణ ప్రక్రియ పెద్ద ఎత్తున జరగడం వల్ల చాలామంది ప్రయాణికులు రాలేదు. కాబట్టి వాళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. తద్వారా 20 లక్షల పైచీలకే వస్తారని అనుకుంటున్నామండి. సార్, ముఖ్యంగా మేడారం జాతరకు ఫ్యామిలీస్ తోటి వస్తారు, మహాలక్ష్మి బస్సులను వినియోగించుకునే వాళ్ళు వస్తారు. ముఖ్యంగా పర్సనల్ వాహనాల ద్వారా వచ్చే వాళ్ళకి ట్రాఫిక్ తిప్పలు అయితే చాలా ఉంటాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తే ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి? మీరు ప్రజలకు ఏం సూచనలు ఇస్తారు? ప్రయాణికులకు ముఖ్యంగా ప్రజలకు ఏంటంటే మేడారం జాతర మీరు ఆర్టీసీ బస్సులోనే రావడం చాలా శ్రేయస్కరం.
ఎందుకంటే ప్రైవేట్ వెహికల్ సొంత వాహనం రావడం వల్ల ఎక్కడో దూరంగా దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల అవతల ఉండాల్సి వస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే చాలా మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. నడుచుకుంటూ రావాలి, ముఖ్యంగా పెద్దలకు అంటే ముసలి వాళ్ళకు మహిళలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇక్కడైతే ఈ ప్రాంగణం మీరు ఎక్కడైతే ఉన్నారో చూస్తే జస్ట్ కిలోమీటర్ అవతల మనకు అమ్మవారి గద్దెలు ఉంటాయి కాబట్టి ఈజీగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మహిళలకు మహాలక్ష్మి కూడా వర్తిస్తుంది కాబట్టి మీరు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. ఫ్యామిలీతో హ్యాపీగా రావచ్చు. మీరు ఏంటంటే ఆ పికప్ ఏ బస్ స్టాండ్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హన్మకొండ నుంచి రావాలి. హన్మకొండ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఐగ్రీవాచారి కాంపౌండ్ ఉంది మా దగ్గర, అక్కడ దగ్గరలోనే. అక్కడికి వచ్చి మీరు అక్కడ బస్ ఎక్కినారంటే మీరు ఇక్కడికి రావచ్చు. ఇక్కడ ఈజీగా మీరు దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ప్రైవేట్ వాహనాల్లో వస్తే మాత్రం డ్రైవింగ్ మీరే చేయాల్సి ఉంటుంది, దూరంగా పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఈ ట్రాఫిక్లో మీరు ఇంత పెద్ద లక్షల మంది కోట్లాది మంది వస్తున్న ప్రాంగణంలో డ్రైవింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మీరు దయచేసి ఏంటంటే ఆర్టీసీ బస్సులోనే రండి. ఆర్టీసీ బస్సులో వస్తే మీరు సురక్షితంగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఓకే సార్, ముఖ్యంగా మేడారంకి వచ్చే పికప్ పాయింట్స్ ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ నుండి రావాలి, దాంతోపాటు ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఏమైనా ఉన్నాయా? మహాలక్ష్మి బస్సులు కాకుండా ఇటు సూపర్ లగ్జరీ కావచ్చు, ఏసీ కూడా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడ దాదాపు 51 పాయింట్ల నుంచి మేము బస్సెస్ నడుపుతున్నామండి రాష్ట్ర వ్యాప్తంగా. రిజర్వేషన్ సౌకర్యం అయితే లేదండి. ఎందుకంటే మనం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మనం అది మెయింటైన్ చేయలేము. కోట్లాది మంది ఉంటారు, లక్షలాది వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ రిజర్వేషన్ మనకు అవకాశం లేదు. బట్ ఏంటంటే మీరు బస్ స్టాండ్ పికప్ పాయింట్కి ఎక్కడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ నుంచి రావాలనుకుంటున్నారు, కరీంనగర్ బస్ స్టాండ్లోనే లేకపోతే దగ్గర ఏదో ఊర్లో అక్కడ పికప్ పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు బస్ ఎక్కి ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ నుండి ఈజీగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి చాలా చక్కగా సౌకర్యాలు ఉన్నాయి. మా మీద నమ్మకం పెట్టుకొని ప్రయాణికులందరూ కూడా ప్రజలందరూ కూడా ఆర్టీసీ బస్సులు రావాలని కోరుతా ఉన్నాం. రైట్, చూడొచ్చు ఇట్లా మొత్తం కూడా ఈ మేడారం ప్రధాన ప్రాంగణంకు దగ్గరలో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రయాణికులకు వేచి ఉండేందుకు ఇట్లాంటి భారీ క్యూ లైన్లను మనం చూడొచ్చు. దాదాపు 9 కిలోమీటర్ల మేర ఈ క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2 నెలల నుంచి కూడా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నట్టు ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా దాదాపు 7,000 మంది డ్రైవర్సు, 2,000 మందికి పైగా కండక్టర్స్ ఈ ఆర్టీసీ మేడారం సేవలో అందుబాటులో ఉండనున్నారు. దాంతోపాటు అధికారులు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సేవలను ఎక్కువగా వినియోగించుకోవడం ద్వారా ఇటు ట్రాఫిక్ తిప్పలు తప్పడమే కాకుండా ఈజీగా ఇటు అమ్మవార్ల దర్శనం చేసుకొని వెళ్లేందుకు ఉపయోగకరంగా ఉంటుందని కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. మొత్తంగా అయితే ఈ మేడారం మహాజాతర జరిగే 28 తారీఖు నుంచి 31 తారీఖు వరకు భారీగా భక్తులు వస్తారు కాబట్టి ఆర్టీసీ సేవలను ఉపయోగించుకుంటే ఈజీగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా ఈ ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కూడా ఈ 4,000 స్పెషల్ మేడారం బస్సులని కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు అయితే చెప్తున్నారు.